శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం స్ఫూర్తితో దేశ భద్రతకు అత్యాధునిక రక్షణ వ్యవస్థ. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంతో శత్రు మూకలకు స్పష్టమైన సందేశం. స్వయం సమృద్ధి నినాదంతో వికసిత భారత్ కళ సాకారం చేసుకునే దిశగా రూట్ మ్యాప్. రైతుల ప్రయోజనాల కోసం ఓ గోడలా అండగా నిలబడతాను అనే భరోసా ఇస్తూ రెడ్ ఫోర్ట్ నుంచి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు ప్రధాని మోదీ. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని వరుసగా 12వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. డెబ్బై 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని యావత్ భారతం ఘనంగా నిర్వహించుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట బురుజులపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధాని త్రివర్ణ పతాకం ఆవిష్కరించగానే 21 గన్ సెల్యూట్ చేశాయి సైనిక బలగాలు. 2 Mi-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాయి. జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం రెడ్ ఫోర్ట్ నుంచి జాతినుద్దేశించి మాట్లాడారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ నుంచి సింధు జలాల ఒప్పందం వరకు ఆత్మ నిర్భరత, రైతు సంక్షేమం, యువత, సాంకేతిక ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దిగుమతులు తగ్గితేనే స్వయం సమృద్ధి సాధ్యమన్న ప్రధాని మోదీ ప్రపంచ మార్కెట్లను భారత్ పాలించాలని పిలుపునిచ్చారు. మానవాళి మనుగడకు పెనుముప్పులా మారిన ఉగ్రవాదానికి సరైన సమాధానం ఆపరేషన్ సింధూర్ అన్నారు ప్రధాని మోదీ. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టామని చెప్పారు. పాక్ అణు బెదిరింపులకు భారత్ భయపడదని పునరుద్ఘాటించారు. నీరు, రక్తం కలిసి ప్రవహించవన్న ప్రధాని సింధు జలాల ఒప్పందంపై మరో మాట లేదన్నారు. భారత్ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించుకునేందుకు వీలుగా వచ్చే 10 ఏళ్లలో దేశీయ సాంకేతికతతో సుదర్శన్ చక్ర రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్టు ప్రధాని ప్రకటించారు. ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని భరోసా ఇచ్చారు. हम इस सुदर्शन चक्र के द्वारा भी टारगेटेड प्रिसाइज एक्शन के लिए भी व्यवस्था को विकसित करने की दिशा में आगे बढ़ेंगे और इसलिए युद्ध के बदलते तौर तरीकों में राष्ट्र की सुरक्षा, नागरिकों की सुरक्षा के लिए मैं बड़े प्रतिबद्धता के साथ इस कार्य को आगे बढ़ाने के लिए वचन देता हूं. ట్రంప్ టారిఫ్ బెదిరింపుల వేళ ఆత్మ నిర్భరత, మేడ్ ఇన్ ఇండియాపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు ప్రధాని మోదీ. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను సహించేది లేదని, ఓ గోడలా అడ్డం పడతానని స్పష్టం చేశారు. भारत अपने किसानों, अपने पशुपालकों, अपने मछुआरों के संबंध में कभी भी कोई समझौता नहीं स्वीकार करेगा. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా దేశానికి సేవ చేస్తోందని, వారి అంకిత భావానికి సెల్యూట్ చేశారు. దేశంలో హై పవర్ డెమోగ్రఫీ మిషన్ను అమలు చేయనున్నామని, స్థానిక అవకాశాలు చొరబాటుదారులు లాక్కోకుండా చూడడమే దీని లక్ష్యమని తెలిపారు. యువత కోసం 1,00,000 కోట్లతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అమలు చేస్తున్నామని వివరించారు. అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్ నేడు స్వయం సమృద్ధి దిశగా పరుగులు తీస్తోందన్నారు ప్రధాని మోదీ. ఎన్ని ఇబ్బందులొచ్చినా వెనకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు. త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్లు మార్కెట్ను ముంచెత్తనున్నాయని గర్వంగా ప్రకటించారు. ఎర్రకోట నుంచి 103 నిమిషాల పాటు ఏకధాటిగా మోదీ ప్రసంగించారు. అత్యధిక సమయం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన భారత ప్రధానిగా ఘనత సాధించారు.